లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? మంచిది, అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తి అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి. అలాగే పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా. అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ. ఆయనకి అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే. అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తిరిగడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలి. ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని. దాని మీద ఈ ముద్ర బల్ల పోసా ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూను, ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మబడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను నేను. తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను నేను. అసలు స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టినవాడిని. తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిష్యునికి ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ. ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడడమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలో ఉన్న పరమ పావనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు. గణానాం ద్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిస్సీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు ముద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే. ఎందుకు అంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడి విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయన చికాకు వచ్చేస్తుంది. ఎవడేమనండి నేను దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు. అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే. చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్. పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి.
నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ. అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి, వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక. మన పని మనం చేసాం, పడుకుందాం వ్యాకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం, వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో. మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి అది దరిద్రపు మాట, తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరు, చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది అంటే గిరిటలు బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చేస్తే ఏం ఉపయోగం, బొర బదులు కొట్టుకుంటాం. ఆ వండే 2 మెతుకులు ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే, బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏంటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది. ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు? దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే, జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదో పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్రాకతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమానచేలముపజిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు, మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమోము జయమున్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కొండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరనదిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పి. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు. అశ్వాలు కూడా విన్నాయి. 4 గుర్రాలు ఉన్నాయండి అక్కడ. 4 గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది. మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థం, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడడమా మౌనమే నీ భాష ఓ మోగ మనస్స. దేవుడు భాష మౌనం. మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు.
మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదురా, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు, అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ఠ మౌనం అంటారు. కాష్ఠం అంటే కట్టెకి మనస్సు ఉంటుందా, దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ఠ మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ఠ మౌనం అంటారు, దారు మౌనం అంటారు. దాన్ని రమణ మహర్షి చెబుతాడు. మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడాలి. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది. మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదురు ఎవరూ లేదు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం ఇక్కడ వాడు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాడే కొనుక్కున్నాడంటారు. ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోర్మాతే సంగోస్త్వకర్మణి. నీ పని నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవత్తత్వం. అది భగవత్తత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు, దోచుకుని ఇవ్వలేదు. ఎవరిని దోచుకుని ఇవ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలైపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి, అసలు నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు, నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు. అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టే, దానికి పెద్ద దండ వేసే. ఇటువంటి వాడు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా ఆయనది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత మేము చాలా వైభవం కాదు, కావాల్సింది నీతి కావాలి. భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవరిని దోచుకోకుండా బతికామా? వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా, శీలం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా, లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మొత్తం దండగా వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు. బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఊళ్ళో మొత్తైదువులందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది మొత్తైదువుని పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు, నువ్వు ఆలోచించుకో. ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే. ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సింది. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు. మనకి మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరెవరు చెప్పడానికి? అదే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటే దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు, ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై అన్నాడు పోతాడు. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే, ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఏముంది. వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఎవరు కదా, పింఛన పథకాలు లేవుగా. గుర్రం పింఛన పథకం అని వాటికి పెట్టేది ఏదో పెట్టారు. అది కాస్త గడ్డి పెట్టినందుకు, గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము? ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము?
నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, జనార్దనాయ నమః. అంటే జనుల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు. ఉపేంద్రాయ నమః. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడైన వాడు, దేవతల్లో రెండవ వాడు. అంటే ఇంద్రుడు పాలకుడు, మొత్తం 3 లోకాలకి పాలకుడు. ఆయనకి సోదరుడుగా ఆయన ఈయనకి బాధ్యతలు అప్పగించాడు. అంటే విష్ణువే మొత్తం జగత్పాలకుడు, జనాల్ని కాపాడేవాడే కదా జగత్పాలకుడు. అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళందరూ ప్రజల్ని రక్షించడం మన పని తప్ప మనం శాశ్వతంగా అధికారంలో ఉండడం మన పని కాదు. ప్రజలకు ఉపయోగించిందో లేదా అంతే కావాల్సింది. మనం అధికారంలో ఉంటే ఉంటాం, పోతే పోతాం. అది పెద్ద విషయం కాదు. అది నేను ఇలా ఉంటాను, ఇష్టమైతే ఓట్లు వేయండి, లేకపోతే లేదని చెప్పాలి తప్ప ఎలా అయితే ఓట్లు వేస్తారు. పైగా ఎంత దరిద్రంగా తయారైందంటే గెలిచేవాడికే టిక్కెట్ అని ప్రకటించేస్తున్నారండి. గెలిచేవాడా? నీకు కావాల్సింది ధర్మాత్ముడా? ధర్మాత్ముడు కావాలని ఒక్కడండి, గెలిచేవాడు కావాలి. ఎవడైనా టిక్కెట్ కోసం వస్తే గెలవగలవా, డబ్బు ఎంత ఖర్చు పెడతావు అడిగేస్తున్నారు మొహమాటం లేకుండా. ఇంకా రాజకీయాలు ఎలా బాగుపడతాయండి? గెలిచేవాడు కావాలి, ప్రతి వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అక్కడ పైగా సర్వేలు 100 సర్వేలు నిర్వహించడం ఎక్కడ? వీడు గెలుస్తాడా గెలవడా అంతే సర్వే. గెలవకపోవడం కాదండి. మీకు ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగిన పరిణామం మీకు తెలుసు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. బాగా ధనవంతులందరూ 2 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీలో ఎవరు నెగ్గారండి? మహానుభావుడు సూర్యారావు గారు నెగ్గారు. ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎంతో సేవ చేశాడు, చాలా పేదవాడు. ఇప్పటికీ దాన ధర్మాలే ఆయన. ఇప్పటికీ ఒంటి మీద చొక్కా ఇచ్చేసే రకమైన సూర్యారావు గారంటే. మొన్న ఏదో సభలో ఆయన నాకు దర్శనం ఇస్తే, ఆయన నాకు దండం పెట్టబోతున్నా, పెట్టకండి పాపం నేనే పెడతానని చెప్పాను. నేనే పెడతాను, మీరు చేసిన దాన ధర్మాలు మేము చేయలేదని ఆయన పొంగిపోయాడు. నిజంగా ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడండి. రాత్రిపూట గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో పనిచేసి సాయంత్రం వరకు ట్యూషన్లు, బడేజాకు కూడా ట్యూషన్లో చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన చలికాలంలో తూము మీద ఎవరో పడుకున్నట్టండి, చొక్కాలు ఎదురండి, ఈయన చొక్కా తీసి వాడి మీద కప్పి వెళ్ళిపోయాడండి ఆయన. అటువంటి మహానుభావుడమ్మ సూర్యారావు గారంటే. మన గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఇతర అధికార పార్టీల వాళ్ళు వీరెవరికో ఇచ్చారు, వారెవరికో ఇచ్చారు. ఒకరు గ్లాసులు పంచారు, ఒకరు కంచాలు పంచారు. ఇవన్నీ ప్రజలు పక్కనెట్టేసి, ఉపాధ్యాయ సోదరులు ఇవన్నీ పక్కనెట్టేసి ఆయనకు ఓటేశారు. అప్పుడు గ్రహించి అధికార పార్టీ వారు ఆయన్ని కౌగులించుకోక ఏం చేస్తారు ఇంకా? అంటే అర్థమైపోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే నిజాయితీ కలిగిన రాజకీయం కోరుకుంటున్నారు. ఆ నాయకులకు అది ఇవ్వడం ఇష్టం లేదు. అలా ఇస్తే మనం మిగలం ఎక్కడ? అందుకని రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏమిటంటే జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. విష్ణువు ఇంద్రుడికి తమ్ముడైనా కూడా ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఎలా చేయాలో అలాగే పరిపాలన చేశాడు, తేడా చెయ్యలేదు. 3 లోకాలని అలాగే పాలించాడు. జనుల్ని పీడించడం మన పని కాదు, జనుల్ని పోషించడం మన పని అనుకున్నాడు ఆయన. అందుకే జనార్దనుడు, ఉపేంద్రుడు. చివరిగా హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఒక రహస్యం చెప్పి 2 నిమిషాల్లో నేను ముగిస్తా. ఈ 2 నామాలు చాలా గొప్పవి, చిన్నవి, చివరివైనా చిన్నవి కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. హరయే నమః, సమస్తం హరిస్తాడమ్మా. ఇది గొప్ప నామం. అంటే ఎవడు దగ్గరికి రాడు, ఇంకా సమస్తం హరిస్తాడు. ఎలా హరిస్తాడు? కృష్ణాయ నమః, కర్షతీతి కృష్ణ. వ్యుత్పత్తి అది. ఆకర్షిస్తాడు. అందుకే మన దైవ రూపాలలో, ఆకర్షించే రూపాల్లో శ్రీకృష్ణుడిని మించిన రూపం లేదండి. మనం శివుణ్ణి చూసి, రాముణ్ణి చూసి, ఇంకో అయ్యప్ప స్వామిని చూసి, కుమారస్వామిని చూసి ఓ పెద్ద వ్యామోహానికి లోనవుతామో లేదో చెప్పలేం. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా నుంచుని వేణువు వాయిస్తూ ఉంటే, మా ఇంట్లో కృష్ణుడు బొమ్మ చూసే నేను పొంగిపోయి పద్యం చెప్పా. ఏం ఆకర్షణ అయ్యా! చెంచత్క అంచన కర్ణకుండల భుజ సంఘర్షి శివై. ఇలా మీరు తల ఉంచాడండి. ఈ కర్ణకుండలాలు ఈ భుజాలకి తాకుతున్నాయి. అప్పుడు వచ్చింది నాకు ఈ మాట. చెంచత్ కాంచన కర్ణకుండల భుజ సంఘర్షి శివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ మీటింపుచున్ కీలింపుచున్ మీటుచున్. చెంచత్ కాంచన కర్ణకుండల భుజ సంఘర్షి శివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ కీలింపుచున్ మీటిచున్. ఞంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులం చూపి రమ్మన్సున్ బిల్చి మమ్ము రమ్మన్సున్ బిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. శ్రీకృష్ణుని చూస్తే బృందావనం చూసినట్టేనండి.
ఇక్కడ ఈయన ఈ మెడ వంచి వాయిస్తూ ఉంటే మీరు గమనించండి, ఈ కర్ణకుండలాలు భుజాన్ని తాగుతూ ఉంటాయి. చెంచెత్ కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై, ఆ బంగారపు కుండలాలు ఈ భుజాన్ని ఇలా తాకుతూ ఉంటే ఒరుసుకుంటే ఎంత బాగుందయ్యా. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుచున్ మీటుచున్. సరిగ్గా వేణువు వాయించడానికి ఈ పెదవి కొంచెం వంచాలి. అలా దొండపండు పెట్టినట్టు పెడితే అది మోగదు, దాన్ని కొంచెం ఇలా వంచాలి, కొంచెం వంకరగా, మరీ వంకరగా కాకూడదు. అందుకని కించిత్ కుంచిత, కొంచెం వంగింది అటువంటి పెదవి మీద వేణువుని పెట్టి వాయిస్తున్నాం. మీటుచున్ కీలింపుచున్ మీటుచున్. అప్పుడు ఇక నించెత్ పల్లవ మోహనాంగుడుల వేణువాదనంలో ఎప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయే చాలా సున్నితంగా తాకించాలి, మొత్తం మూసేయకూడదు, అలాగనే మొత్తం తెరిచేయకూడదు. మన ఆశమనంలాగే సరిగ్గా ఇలా మూసి మూయినట్టు తెరిచి తెరవనట్టు చాలా అందంగా వాయిస్తారండి ఆ వేణువాదనం చేసేవారు. ఊరికే బోరా పెట్టి ఊదడం వేరు, ఇది వేరు. ఆ చిగురాకుల కంటే మెత్తగా ఉన్న వేళ్లతో ఆ రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఏమి నాదాలు పలికిస్తున్నావయ్యా. రమ్మంచున్ బించి త్రిభంగిగా నిలిచితో శ్రీకృష్ణుడు వేణువాదనం చేస్తుంటే మీరు చూడండి, 3 వంపులు ఉంటాయి శరీరంలో. మెడ ఇలా వంగి ఉంటుంది, ఆయన నడుము ఇలా వంగి ఉంటుంది, ఈ పాదాలు సరిగ్గా ఇలాగా కుడి పాదం ఎడమ పాదం మీదకి వస్తుంది. దానినే నారాయణ తీర్థులు వర్ణిస్తారు. వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద. ఎందుకుంటుందో తెలుసా పాదార విందాలు ఎలాగా? దాంట్లో సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది. మన 2 కాళ్ళు ఒక కొలతలో ఉండవండి, మనం నమ్మలేము ఆ విషయాన్ని, కానీ పరమ సత్యం. ఎవ్వరి 2 చేతులు కూడా ఒకే కొలతలో ఉండవు. అంగుళంలో 6వ వంతైనా తేడా ఉంటుంది కుడి చేయికి ఎడమ చేయికి. ఒలింపిక్ గేమ్స్లో క్షణాలు లెక్క పెట్టినట్టుగా అంగుళాలు లెక్క పెట్టి కొలిస్తే తెలుస్తుంది. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఒక్క పొడుగుతో ఉండవు, కుడికాలు ఎడంకాలు ఒకే పొడుగుతో ఉండవు. కాబట్టే మనం అటెన్షన్ పొజిషన్ ఉంటుంది, 2 కాళ్ళు దగ్గరికి పెట్టి 5 నిమిషాలు మించి నిలబడలేము. ఓ కాలు పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే ఉండలేము. చాలా కష్టం అలా నిలబడ్డాం. సైనికులు నిలబడతారు తప్పనిసరి, కానీ మనం కొంచెం నిలబడ్డామంటే 2 నిమిషాలు కాగానే ఈ కాలో పక్క వెళ్ళిపోతుంది సైడ్కి. ఎందుకంటే దాని లక్షణాలు 2 కాళ్ళు ఒకలా ఉండవు, 2 చేతులు ఒకలాగా ఉండవు. ఇక ఊరికే ప్రపంచం అంతా ఒకలా ఉండడం ఎలా సాధ్యమండి? ఎవడంటాడు ఆ మాట? ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దాన్ని బట్టి ఉండు. అందుకే ఎక్కువసేపు నిలబడి వేణువు వాయించాలంటే ఈ కాలు ఇలా జరపాలి, లేకపోతే ఇలాగే పెట్టి ఢిల్లీ మాస్టర్ చెప్పి అటెన్షన్ అన్నప్పుడు వేణువు వాయించదు, వెదురు బెత్తం మోగుతుంది అక్కడ. అందుకని ఇలా పెడితే అదో అందం. అందుకని ఈ వంపు త్రిభంగి అన్నారు. సరిగ్గా మొత్తం సృష్టి అంతా అంతే త్రికూటాలు. మీరు మనిషిని పరిశీలించండి, మెడ శిరస్సు ఒక భాగం, మొండెం ఒక భాగం, పాదాలు ఒక భాగం, 3 భాగాలు. జంతువును పరిశీలించండి, శిరస్సు ఒక భాగం, వీపు ఒక భాగం, కాళ్ళు ఒక భాగం, 3 భాగాలు. చెట్టును పరిశీలించండి, వేళ్ళు ఒక భాగం, కాండము కొమ్మలు రెమ్మలు ఒక భాగం, కాండం ఒక భాగం, కొమ్మలు రెమ్మలు ఒక భాగం. పువ్వును చూడండి, రేకులు ఒక భాగం, మధ్యలో కేసరాలు ఒక భాగం, దాని మధ్యలో మకరందం ఒక భాగం. పండును గమనించండి, పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, మధ్యలో గింజ ఒక భాగం. ప్రతిదీ త్రయాత్మకం త్రయాత్మకం త్రయాత్మకం. అందుకే మనకి 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు ఆచమనం, 3 సార్లు హారతి, ముమ్మాటికి చెప్పా. ఇది ఎందుకంటే ఈ 3 గ్రహించడం కోసం, అంతకంటే ఇదే త్రిగుణాత్మకత. అందుకే త్రిభంగిగా అటువంటి కృష్ణుడు అలా నిలబడి ఆయన ఆకర్షిస్తాడు మొత్తం అందరినీ. ఎన్ని వేల మంది గోపికలు ఏమిటండి, పురుషులు కూడా పడిపోయారు వెళ్ళి అక్కడ దివ్యమంగళ రూపానికి. అలాగ మన్ని కూడా శ్రీకృష్ణుడు ఆకర్షించి ఏం చేస్తాడో తెలుసా? బాంబు లాంటి మాట చెబుతా, మొత్తం హరిస్తా. భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు, ఉద్ధవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివపూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు, నా పూజ ఎవరన్నా చేస్తే మొత్తం లాగేస్తా, ఆ విషయం చెప్పేసి అన్నాడు. చెయ్యాలో అక్కర్లేదు నిర్ణయించుకోండి, కానీ చెయ్యాలి. ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు, ముందు ఆయన పరీక్ష, ఎలా ఉంటావో చూస్తాడు. కృష్ణుడు మొత్తం లాగేస్తాడు, పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు. ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు, లాగేసి ఈయన పరీక్షిస్తాడు. 2 ఎగ్జామినేషన్లే, ఒకటి క్వార్టర్లీ, ఒకటి హాఫ్ ఇయర్లీ, అంతే తేడా. ఒకటి 3 నెలల పరీక్ష, ఒకటి 6 నెలల పరీక్ష. నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది. ఐశ్వర్యం ఉంది కదా అని శివుడిని మర్చిపోయావనుకో మొత్తం సంహారం, రుద్రం, ప్రళయం అయిపోయినట్టే లెక్క. అనవసరంగా ఇచ్చే నీ సన్నాసికి అంటాడు. ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి. ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి. అలాగే భగవంతుడు విష్ణువు ఏం చేస్తాడంటే మొత్తం ముందు పేదవాడిని చేసేస్తాడు, కుచేరుడే లెక్క. అంత స్నేహితుడండి. ఆయన వచ్చి అడగడం ఏంటండి, ఈయన కాపాడద్దా? కాపాడలేదు. ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు. ఆయన కాళ్ళు కడిగాడు, అన్నం పెట్టాడు,
తద్దినం భోజనం పెట్టినట్టుగా 4 కూరలు 4 పచ్చళ్ళు అన్నం పరవాన్నం గారెలు అన్నీ వేసి పెట్టాడు. ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేదు, చివరికి పంపించాడు. 1 రూపాయి ఇవ్వలేదండి. ఆడు గౌరవించాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇంత గౌరవం ఏమిటని. వెళ్ళిపోతూ సుగ్రీవుడు మన కుచేలుడు పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా ఆయన, ఏమిటి స్వామి అన్నీ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని. ఏమోలే, ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా, ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది, అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్. మనం ఒక పూజ చేస్తాం, 9 రాత్రులు చేస్తాం, చేశాక అన్ని చేసాం, ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం. ఇక్కడ మనకి ఈ జన్మ కలిసి రాదు. ప్రతిదీ మనకు కలిసి రావాలి, వెంటనే రావాలి, కొరియర్లో రావాలి. ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు, స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి. దేవుడి గుడికి ఇంత చేసాం, మనం ఇంత చేసాం, పళ్ళకి మోసాం, మనకి ఏమొచ్చింది అంటారు. అక్కడ ఏదో రావడం కోసం చేయొద్దమ్మా. కుచేలుడు అలా అనుకోవాలి. ఇవ్వకపోతే నాకు గర్వం వస్తుందని ఇవ్వలేదేమో అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి 20 అంతస్తుల మేడ, 27 మంది పిల్లలు కూడా యూనిఫారం వేసి టెక్నో స్కూల్లో చేరిపోయారు. ఫీజు ఎవడు కట్టాడో తెలియదు. వాళ్ళ ఆవిడ అంతకంటే శుభ్రంగా శ్రావణ మాసం పట్టు చీర కచ్చాపోత చీర కట్టేసి కాసుల పేరు వేసుకుని సర్వాభరణాలు వేసుకుని ఆవిడ ఉండి ఇంకా ఇంట్లో 7 వారాలు నగలు ఉన్నాయని చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు. భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. భగవంతుడు చెప్పడమ్మా చేస్తాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అంత తీవ్రమైన విషయం, అంత జీవితానికి ముఖ్యమైన విషయం అని చెప్పాలి. కానీ ఏదో పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే, కోడళ్ళు అందరూ నీళ్లు వేసుకుంటే, నేను పాలు వేసుకుంటే, మునిమన వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపోతే, అప్పటికో 80 ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ, ఎంత విచిత్రమైన మాటలో ఇవన్నీ. ఈ క్యాండిడేట్ మరణాలు వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు? హిరణ్యకశ్యపుడు వరాల కంటే ఎక్కువ. పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా, కోడలు నీళ్ళు వచ్చేసుకోవాలా, నేను ఎత్తిన పాలు వేయాలా, మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టియాలా, ఒక్కొక్కరికి 2 చొప్పున లెక్క, మరి తేడా రావద్దు. అందరికీ బారసాలు అయిపోవాలా, అన్నప్రాసనలు అయిపోవాలా, వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా. అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా? ఇంకా ఇష్టం లేదా పోవడం? అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా? అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం సత్యాపురం అని కనపడేది. ఇంత ప్రణాళిక పెడతా ఉండం మనం ఇక్కడ, కోరికల చిట్టా. ఇంత అయితే కానీ దేవుణ్ణి ఒప్పుకో మనం. అప్పుడు దేవుడు అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేం కదా. అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా. అందుకే మనం 100 జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు, దైవభక్తి కూడా మనకేం దొరకదు. దేవుడి గురించిన మాటలే అర్థం కావు అసలు. ఆ తాపత్రయం ఎలా ఉండాలి అంటే, ఈ పిల్ల కళ్ళజోడు అనుకుంది, ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు వెతకడంలో. పోతే మరీ మంచిది, ఇంకోటి కొనుక్కోవచ్చు, కొత్త మోడల్ వచ్చింది, దాని బుద్ధిది. ఫోన్ మన వాళ్ళు పారేస్తారు చూడండి, వెతకరావు, ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది, ఐమాక్స్ కొనై జొమేం పోయింది, పోతే తండ్రి పోతాడు. అందుకని ఈ ఫోన్ వెతకరావు, ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు, ఉంటే ఎలా కొంటారు, అదే వాడుకోమంటారు. అందుకని కావాలని పోగొడతారు కూడాను. దీన్ని తెలుసు ఆవిడకి ఆ బుద్ధి. అందుకని ఆవిడ వెతికింది. చచ్చిపోతున్నాం ఎప్పటికే ఖర్చులతో, దీని ఫీజులకే అయిపోతాం జీవితం అంతా. ఆ పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాను, నేను చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇక్కడ ఎవడు పడుతున్నాడు ఇప్పుడు 1000 రూపాయలు కళ్ళజోడు అని. పాపం ఆవిడ శ్రద్ధగా దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా, ఉన్న వస్తువునే వెతుకుతాం కదండి, లేని వస్తువును వెతకంగా. అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం, వెతుకుతున్నాం అంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, నమ్మబట్టే వెతుకుతున్నాం. లేనిది ఎందుకు వెతకడం? నాస్తికుడు వెతుకుతాడు, ఆయన లేడని చెప్పేశాడు ఆయన, ఇంక వెతకడం. మనం వెతుకుతాం ఎందుకని మనం ఉందని తెలుసు. ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం, కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు, మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు వెతుకుతాం ఉండేది? ఇక్కడ ఉండదుగా. అది మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం అనమాట. ఒప్పుకుని తీరాలి ఆ విషయాన్ని. అంగీకరించామంటే చాలు, ఇవాళ కాబట్టి రేపు దొరుకుతాడు, అనుమానం లేదు. ముందు అంగీకరించావు కదా, ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు. నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు. ఇక్కడ ఉందనుకునే వెతకరు, ఉన్నదాన్నే వెతుకుతావు, లేని దాన్ని ఎందుకు వెతకడం? ఆవిడ ఉంది, ఎక్కడో అక్కడ పెట్టింది ఈ హడావిడని. సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు, కళ్ళజోడు తీసి పెట్టే ప్రదేశాలు 2-3 చూసింది ఆవిడ, ఓ చోట దొరికింది. అలా మనం కూడా దేవుడు ఉన్నాడు, మనకు ఎందుకు దొరకడం అన్నటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు, ద్రౌపదిని ఎందుకు కాపాడాడు, కుచేలుని ఎందుకు కాపాడాడు, వాళ్ళందరినీ కాపాడినవాడు నన్నెందుకు కాపాడు అనే తీవ్రమైన తపనతో వెతకాడు. అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు. అందుకని ఆయన ఇంకెందుకయ్యా ఎందెందు వెతక చూసినా అందందే గలడు, నువ్వే ఏదని పలానాదని నేనేం చెప్పలేనంటే ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడా, ఎందుకు ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు, ఓ దెబ్బ కొట్టాడు, అందులోంచి వచ్చాడు. ఇది ప్రహ్లాద చరిత్ర. ఇది అర్థమైతే విశ్వం విష్ణువు అర్థమైనట్టే. విశ్వం విష్ణు
వషట్కారో భూతభవ్యభవత్ ప్రభువు, విశ్వమంతా నిండినటువంటి విష్ణువుకు వషట్కార నమస్కారం. భూతభవ్యభవత్ ప్రభువు అన్నారు. చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం. మొదటి శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి. భూత అంటే జరిగిపోయిన కాలం, భవ్య అంటే రాబోయే కాలం, భవత్ అంటే నడుస్తున్న కాలం, అంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. ఈ మూడింటికి ఆయనే ప్రభువు. కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. ఈ మూడు ఉన్నది కాలానికే కదండి. కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి. మీరు గమనించండి, కాలం అంత గొప్పది. చాలా వరకు మనం మనుష్యులు మన కుటుంబాల్లో కానీ, దేశంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా. కాలంలో ఏదో జరుగుతుంది. ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే. రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే. ఇంతవరకు రారు. ఇక వీడు శాశ్వతం అనుకుంటాం మనం. వీడు ఉన్నంతకాలం ఇంతేరా, పడక తప్పదురా అనుకుంటాం. భగవంతుడు వాడిని లేపేస్తాడు. తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి. అక్కడ ఊహించినవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంకోటికి ఏదో యోగం పడడానికి కావచ్చు, వీడు యోగం పోవడానికి కావచ్చు, లేదు ఏదైనా కావచ్చు. అది మనం చెప్పలేము. దాన్ని భీష్ముడు ఆ కాలమహిమని భీష్మస్తవంలో చాలా అందంగా చెబుతాడు. మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట వాయుచుంగోడుచునుండు కైవడి, వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి, ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు, ఒక భంగి చెరింపదు కాలము అన్నియుం చేయుచునుండు కాలము, విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్. సరిగ్గా మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాలు అలాంటివి అన్నాడు ఆయన. వాయువశంబులై ఎగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి, ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచు. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా మనకు అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్నాం వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే, మబ్బులులాగే. మీరు గాలి వీసేటప్పుడు చూడండి, ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు ఓ దగ్గరికి చేరతాయి. ఇంకాస్త దగ్గరికి చేరి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటే వెంటనే వాన కురుస్తుంది. లేదు ఏదైనా కొండ కానీ, ఎత్తైన ప్రదేశాన్ని కానీ మేఘం ఒరుసుకుంటే వాన కురుస్తుంది. అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి వీసిందనుకోండి, కాసేపటికి మేఘాలన్నీ చల్లాచెదరైపోతాయి. అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి, గాలి వల్లే మేఘాలు విడిపోయాయి. మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త, భర్తకి భార్య కలిశారు. జన్మాంతరమైన సంస్కారం. ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపును పుట్టాం, లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు. ఒక్కొక్క కడుపునో నక్క కడుపునో పుట్టాం. మానవుల కడుపును పుట్టాం, అందులో గోదావరి జిల్లాలో పుట్టాం, అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం. నిజంగా అదృష్టం అది. కడుపు నిండా తిండి ఉంది. ముందు కడుపు నిండా తిండి ఉంది. తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు, పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు, ఎడారి ప్రాంతాలు ఎన్ని లేవు. ఎడారిలో పుడితే మన బతుకేంటి? పోనీ ఇది ఏమైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా? అలా జరుగుతుందా? అదే అదృష్టం అంటే. కానీ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు. అయ్యో ఇంత గొప్ప జన్మ వచ్చింది, పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం, ఉన్నతమైన వర్గంలో పుట్టాం, మనకేం లోటు లేదు, హాయిగా ఉన్నాం. కడుపు నిండా తిండికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, మనం చదువుకోమని చెబుతున్నారు, సుఖంగా ఉండమన్నారు, ఉండొచ్చు కదా, మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి. ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే ఎవడో చెబుతాడు. ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడినవే. మనమేం అనుకుని పుట్టలేదు, గాలికే ఓ తల్లి గడుపున పుట్టాం. గాలి ఆ వాసనా బలం. గాలి అంటే వాసన. ఎందుకంటే వాసన వేరు, గాలి వేరు కాదండి. గాలి వల్లే మనకు వాసన వస్తుంది. గమనించండి. ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకు పూల వాసన వచ్చింది. ఓ మురికి కాలువ మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది. వాసనకి మూలం గాలేగా. అంచేది ప్రాణవాయువు రీతిలో సృష్టిలో దాన్ని వాయువు అన్నారు, మన మనస్సులో దాన్ని వాసన అన్నారు. వాసన కూడా వాయువే. అంచేది శారీరక బంధాలు, మన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే, మబ్బులు కలవడానికి, విడిపోవడానికి వాయువు కారణమైతే, ఆ వాయువు ఈ వాసన రెండు ఒకటే. అలా గాలికి మబ్బులు కలిసాయి, మళ్ళీ గాలికి విడిపోయాయి. ఏదైనా కాలం ప్రవహిస్తూ ఉంటే చూడండి, బాగా తుఫాన్లు, ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి. రెండు దొంగలు కొట్టుకొస్తాయి, ఆ చివరి నుంచి ఒకటి, ఈ చివరి నుంచి ఒకటి. అవి ఏమిటో ఇలా కలుస్తాయి, ఇలా వి ఆకారంలో. మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం, ఆ రెండు విడిపోతాయి. ఏది ఎక్కడికి వెడుతుందో తెలియదు. సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే.
ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఈయన కూడా 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళైనా, ఆవిడ 70, 80 అని ఏమి అవకాశం వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు. దుఃఖాన్ని భరించాల్సిందే. అది భరించగలగాలంటే ముందు నుంచే ఈ వస్తుతత్వం తెలియాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం, ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు. అలాగని వారి మొహం మీద అనకూడదు, నువ్వెప్పుడు పోతావా నేనెప్పుడు పోతావు, ఈ అమంగళాలు మాట్లాడకూడదు. పోవడానికి ఆ కాపురం చేసింది. ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి. అంతేగాని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు, ఈయన ఇలాంటి మాటలనే నేర్పుతున్నాడే అనకూడదు. కొట్టేస్తారు, వెంటనే కాఫీ కూడా ఇవ్వరు. సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నాం ఇక్కడ అంటారు. పైగా నవరాత్రులు కూడా అంటారు. ఆ మాట మాట్లాడడానికి, చర్చించడానికి కాదండి, కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రమే ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు, ఇది లేకుండా కూడా నేను ఉండగలగాలి. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఆ భార్యాభర్త ఎవరో మనతో కలవలేదుగా, అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయిగా, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా. మనమేమని చెబుతామేంటి, ఎలా మానేస్తారు? మరి అంచేత ఈ బంధానికి ఎందుకంత ప్రాధాన్యత? ఇదో బంధం, అదో బంధంలాగే ఇదో బంధం. ఈ కొడుకు అంతే, మళ్ళీ పెళ్ళైన తర్వాత 5-6 ఏళ్ల వరకు వీడు పుట్టలేదు కదండి. అప్పుడెప్పుడో వచ్చాడు కొడుకో కూతురు, 9 నెలలు కడుపులోనే ఉన్నారు, ఆడో మగ కూడా సరిగ్గా తెలియకుండా. తర్వాత ఏదో పెరిగారు చిన్నపిల్లాడు, వాడు కొడుకుని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులు వాడు అనుకోవట్లేదు, వాడికి తెలియదు ఆ విషయాలండి. వాడేదో పెరుగుతున్నాడు అలాగే. ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ, అయ్య అంటే అయ్యాను వాడు ఏదో అన్నాడు, మనం ఏదో అనుకున్నాం. ఇవన్నీ మాయ బంధాలే. అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి. మళ్ళీ వాయునా లీయతే మేఘ, వాయునా లీయతే మేఘ, వాయునా లీయతే సదా. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు. ప్రపంచంలో అన్ని బంధాలు, అలాగే రాజకీయం కూడా, సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి. మీరేమి దేని గురించి ఏం కంగారు పడక్కల. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమైనా. నేను నెగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత చెబుతారు వచ్చి వార్త, నువ్వు నెగ్గేవని. వీడు లేడు ఇక్కడ. నేను నెగ్గనేమైనా కంగారు పోయాడు. నెగ్గినా పర్వాలేదు, నెగ్గకపోయినా పర్వాలేదు. రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం. వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుందాం. ఇది రాజకీయ నాయకులందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అది ఉండదండి. మొత్తం రంకెలేసి గద్దలు గొడవలెట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది, ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడ అప్పుడే ముందస్తు అని తోసేస్తున్నారు అక్కడ మొత్తం. ఇక్కడ ఆ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది. ఇక్కడ అసలు మన వాళ్ళు ఏడాది క్రితం నుంచే మొదలుపెట్టేశారు ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల పథకాలని. ఇంక మరి గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? అసలు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు అయ్యే వరకు కనీసం 5 నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక. అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి, ఎవరు నెగ్గుతారు, నీకు అనవసరం అయ్యా. నీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు చేసేదేదో చెయ్యి. చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవు అవి చెయ్యి. చేయడండి. అసలు ఇవాళ నుంచి ఇంకా నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే, ఆ తర్వాత మేమే, ఎవరి దగ్గర చెబుతున్నాయి ఇవి? మనుషుల దగ్గర, యమధర్మరాజు దగ్గర. మొత్తం అందరూ అలాగే తయారయ్యారండి విచిత్రంగా. వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకయ్యా మహానుభావ? ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే 9 నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు? దాన్ని ఎందుకు చేయాలి? అంటే మనకి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం. అందుకు ప్రజాస్వామ్యం. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది. అది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే. అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు, కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు. నీకేమిటట? నేనే నెగ్గాలి, నేనే పరిపాలించాలి, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి, వీలైతే మనవాడు కూడా ఉండాలి, వాడికి కూడా ఇప్పటి నుంచే మప్పేయాలి మొత్తం అని. నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు. వారిని చూసి వీరిని చూసి వీరు అంటువ్యాధులు నేర్చుకుంటున్నారు బాగా. ఈ బంధాలన్నీ గాలికి బంధాలని తెలియదా? వీళ్ళెవరు భాగవతం చదవలేదా? కనీసం మా పోటీగాడు చెబుతుంటే వినలేదా? ఈ గాలిలోనే బాగా నొల్లేద్దామని. అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై వాయించు కూడుచుండు. ఒక్క ఉదాహరణ చెబుతాను, జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా. ఇందిరాగాంధీ 77 వరకు ఎలా పరిపాలించిందండి? 77లో ఎలా ఓడిపోయిందండి? కాలమహిమ కాదు.
తన నియోజకవర్గంలో తాను నెగ్గలేదు ఆవిడ. ఆశ్చర్య. రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది. అంతకుముందు 10 సార్లు ఆయన ఈవిడి మీద పోటీ చేశాడు. కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లో అలాగే పోటీ చేశాడు. మన దగ్గర పత్తి శేషయ్య గారు ఉండేవారు, ఆయన అలాగే చేసేవాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు. ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శేషయ్య గారు చేసేవాడు ఖచ్చితంగా. పార్లమెంట్కి ఆయన, అసెంబ్లీకి వాళ్ళు ఆవిడ. కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది. పత్తి మాణిమ్య గారు తర్వాత మంత్రి అయింది. మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా, వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లో పనిచేశారు, మొత్తం మీద అయ్యారా అనుకున్నాను నేను. అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు, కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు. ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు. చాక్కే మీ ఓటు అనేవాడు. ఓ 100-200 పడేవి, అయినా సరే పోటీ చేసి చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా. అంత పరిస్థితి ఉంది కదా. ఇందిరాగాంధీ 77లో చేసిన పనులకి, ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది, కొడుకు ఓడిపోయాడు. పోనీ అదేమన్నా శాశ్వతం అంటే, వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి 2 ఏళ్ళు దిగిపోయారు 79 నాటికి. మళ్ళీ 80లో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ ఎగ్గింది, కొడుకు నెగ్గాడు. కరతంత్రం విచిత్రం. నెగ్గాడు కొడుకు, నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాధ్విక అవకాశం ఇవ్వలేదమ్మా. నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుఃఖం. తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని. దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి. అదర్థమైన మొత్తం భాగవతం అర్థమవుతుంది. అంచేత నేను ఆధ్యాత్మికంలో రాజకీయం కూడా జోడిస్తా. ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం వెళ్ళలేదు. ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది, ధైర్యం ఉంది, అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది. ఏమి ఇబ్బంది లేదు. రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు. ఈవేళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతే. ఇది కూడా పూర్తి అయితే శాశ్వతం, నాకు సంబంధం లేని విషయం అది. అంతేగాని రేపు ఉండాలి, రేపు ఏదో చెప్పాలి, ఎల్లుండి ఏదో చేయాలి, అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాను, లేత లేదు. అది అనుకోలేకపోతే కదా ఒక్కసారి షాక్, దిగ్భ్రాంతికి గురైంది ఆవిడ. కొడుకు అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చి, ఆయనకి ఇష్టం లేదు పాప. నిజంగానే సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు. అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోలేదంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకుని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆయన పోతే నేనవుతారనే పాపపు ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి. మొహమాటం లేదు ఆ విషయంలో. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. అసలు ఆ ఊహ లేదు ఆవిడకి. కానీ జరిగిందా లేదా? ఆయన పైగా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఆయన ఇష్టం లేని పదవిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి? ఏదో చర్య తీసుకునేసరికి మొత్తం పుష్పగుచ్చం ఇచ్చి లేపేశారు ఆయన్ని. అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విచిత్రం. ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వచ్చింది. ఏదో ఇష్టం లేనట్టు అంటీ ముట్టగా పర్వ. ఇష్టం లేకపోయినా అగ్గిని అంటుకుంటుందిగా. అంతే, రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది. ఇవాళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే 10 ఏళ్ల పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి. కాలమహిమ. ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాపద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా 10 ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగు లేకుండా. ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా. ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏమిటి? అదంతే వెళ్ళిపోయింది. దేశం భరించింది ఆయన 10 ఏళ్ళు. ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది. ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడండి. ఆయన మంత్రిని చేసింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవితంలో తాను ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, ఆయన అయ్యాడు. విచిత్రంగా అన్ని విచిత్రమే. ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఎలా జరిగేవన్నీ పరిణామాలు. ఇదే కాలతంత్రం అంటే. భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో, తెలుగునాట, భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది. మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది. అనుకున్నది కాకపోవడం, అనుకోనిది ఏదో అవ్వడం, అనుకున్నది తిరగబడిపోవడం, విచిత్రంగా అన్ని చిత్రమేనండి. అందుకని భీష్ముడు చెబుతున్నాడు, భూత భవ్య భవత్ ప్రభుకు విష్ణు సహస్రంలో. భూతకాలానికి, రాబోయే కాలానికి, నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతి. నువ్వు అనవసరంగా ప్రణాళికలు వెయ్యకు. ఇది జరుగుతుందని అనుకోవద్దు. జరిగేలా ప్రయత్నం చేయి. జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది. ఇంకోసారి చేయక్కర్లేదు అంతే. ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది. కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు. ఆయన ప్రణాళికలో భాగంగా ఏవో నడుస్తుంది. ఎందుకంటే మన కర్మ, మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు. భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్న వాళ్ళందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి చేయలేదు ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్త మాత్రంగానైనా చూడాలి.
బొత్తిగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మనల్ని అంటుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. ఇప్పుడు అసలు చేయకూడదు అలాగా. అందుకని చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. బాగుపడ్డానికి ఈ ప్రపంచం సరిపోదా? ఈ ఆశావాదమే దైవం. దైవభక్తి కూడా, ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే, సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడమో, రెమ్మలు చీడపట్టడమో, ఆకులు చీలిపోవడమో కదమ్మా, వేళ్ళు కుళ్ళిపోయాయి ఈవేళ. అక్కడి నుంచి మందు వేసుకుని రావాలి. దానికోసమని చెట్టు పీకామా కొంపలు అంటుకుంటాయి, మొత్తమే పోతుంది. అంచేది మొత్తం సమాజం, ప్రపంచం, సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు. కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం. ఆయన నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అంట. అందుకోసమే కలు దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయ్యి శాంతి వర్షమిడుమి అన్నాను నేను పద్యం. ఈ అగ్నితాపానికి మేఘంలాగా, ఆపోదంలాగా పనిచేసి, మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా. పత్రికలు చూడలేకపోతున్నాం, టీవీలు అసలే చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అందుకని ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే భగవత్ కారుణ్యం ప్రసరించాలి. ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహనా శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్పుకుంటాం. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యులు వారు అంటారు ఈ మాట. ఏ మహానుభావుణ్ణి స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో, ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు ఒక మాట, ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా, బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు, బంధము కాని ప్రేమ. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, చివరికి దేవుడు సహా. ఏది నీకు బంధం కాకూడదు, దేవుడు కూడా ఏది నీకు బంధం కాకూడదు. బంధం అయిందంటే అయిపోయినట్టే. దేవుడు పూజ చేయి, రోజు చేయి, కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో, ఏమిటో ఇలా చేయలేకపోయాం, మనస్సు అదోలా ఉంది అంటే మత్తెక్కింది బాగా నీకు. ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నాం. అందుకని ఒక్కరోజు చేయకపోయేసరికి కొంపలు అడ్డుకుపోయినట్టు మాట్లాడుతున్నాం. ఇక్కడ పూజ్యతత్వం అర్థమైన వాడు కూడా అలా అండవు. అలాగని మానేయమని కాదు. అసలు రోజు చేసే పనుల్లో అన్నీ దైవ పూజేనండి. దైవ పూజ కానిది ఏదైనా ఉందా? ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం? దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే, మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది. ఇదో నాటకం మొదలెట్టాం ఇక్కడ. ఈ గంట మడిగడతావా, తర్వాత మొత్తం దడిగడతావా బయటికి వెళ్ళి? అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ, కన్సెషనా? మన మనస్సు అలా ఆలోచిస్తున్నాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పలేదు. దైవ పూజ అంటే ఏమిటి, నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే, నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు. ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే, యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అన్నాడు. అద్భుతమైన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది. జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో, ఆ తేజస్సుని, ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు, స్వకర్మణా తమభ్యర్చ్య. అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున, నేను అనలేదు కదా. నీకు అర్థమైంది కదా, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా? తాగే కాఫీ తిన్నగా తాగు, ఉతికే బట్ట తిన్నగా ఉతుకు, చేసే వంట సరిగ్గా చెయ్యి, ఊడ్చే ఇల్లు శుభ్రంగా ఊడు, చేసే ఉద్యోగం సక్రమంగా చేయి. అదే భగవద్ ఆరాధన, అదే భగవద్ ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని. మనలో చాలామందికి ఇది ఎక్కదు. కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చెయ్యట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు.
అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో బారేస్తాడు. ఇది అజ్ఞానం. దేవుడికి ఇవన్నీ తెలియవా? నువ్వు ఆ చేయి ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా పుచ్చుకున్నావు? ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు, వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు. లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు? దురాశ కాకపోతే అది మానడు. పైగా ఇంత బొట్టెడతాడు, అడ్డంగా ఇంత, నిలువుగా ఇంత పెడతాడు. ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికి. అయ్యి బాబాయ్, ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి. అంత బొట్టు ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి. నిజంగా పూజ చేసుకున్నప్పుడు రహస్యంగా చేసుకున్నాడు, అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు, అవసరమేం లేదు దానికి. మామూలుగా తిలకం బొట్టు పెట్టుకుని రావచ్చు. అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది. అంత అతి అక్కర్లేదు. ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి నాశనం అవుతుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి. అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు, నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అనేది ముఖ్యం కాదు, ఇలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు అది ముఖ్యమని చెప్పారు. నువ్వు ఇలా పెట్టడం వదిలేయవన్నీ, ఇలా పెట్టుసావు. అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే. వాళ్ళు బాగా బలిసిపోయి, మనం బలిసిపోలేదు, వాడు ఒక్కడే బలిసిపోయారు పాపం. నిమ్మన వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువా. వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి. ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా. మనం మాత్రం బాగా ఎదగాలి, మన వ్యాపారాలు బాగుండాలి, మనకు బాగుండాలి. వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి. మొన్న ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను. 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది. ఉంటే ఉండి మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే, బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది, అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం. నాకు అంత అవసరంగా అనిపించదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది. ఏకంగా అప్పుల పాలైనా సరే జీవితం. ఈ ఆలోచన, నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అంటలేదు, నన్ను అనట్లేదు, ఎవరిని అనొద్దంటే వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా, కారులో పంపకూడదు. అది ధనవంతులకు ఉండాలి క్రమశిక్షణ. అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది. నాకేం లోటండి, మా పిల్లల్ని కారులో పంపిస్తా, విమానంలో పంపిస్తా, ఎవరిని ఎలా పంపిన వాడినైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు వాళ్ళు. చివరికి విమానంలో పంపరు. డబ్బున్న వాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని. డబ్బున్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే, శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి. నేను చదువుకోలేదు, వాడు చదువుకోవాలి. నేను పాచి పని చేశాను, వాడు చేయొద్దు. ఈ పట్టుదల వాళ్ళలో వచ్చేసిందండి. ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు. ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా. నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, త్యాగం చేయడానికి. 3వ తరగతి కుర్రాన్ని కారులో బడికి పంపడానికి కాదయ్యా పెద్ద మనిషి. వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే. కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే. డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు? కొనిసాం అందరికీ. 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాం, 10వ తరగతిలో బండి ఇచ్చాం, 12వ తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు, గొడవలేదు ఇంకా. అది మన వివంగా వాడు చూసుకున్నాడు, వెనకాల ఎక్కించుకున్నాడు. ఇక మళ్ళీ పిల్లలు చెడిపోయారు. చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి. ఎవడేమన్నాడు 10వ తరగతిలో బండి? హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి. గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా 10వ తరగతి కుర్రాడికి బండి. వాడు వయసు ఎంత? టెండూల్కర్ కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదు, అంత షోక్గా ఉంటాయి. అలా చూసిన వాళ్ళని గమనించండి. ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడు పోల్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే కొంటున్నారు. బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు, కొడతారు, కడతారు, అది వేరే విషయం కొనేస్తారు. నా పిల్లలు కారులో వెళ్ళాల్సింది. ఎందుకంటే నేను ఎక్కడ అంటూ తవ్వుతున్నానో వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, నా పిల్లలు వెళ్ళాల్సిందే. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి? నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు? యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరకు ఉన్నాయి. సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకి చెబుతుందా? సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు ఆయన. పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయలేదు. పీత కష్టాలు లేవా? దాని కష్టాలు దానికి ఉన్నాయండి.
పీత గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికీ అంత కష్టం లేదు. పీత కష్టం ఉంది నిజంగా, ఎండ్రికై. అది గర్భం ధరించింది, పిల్లలు బయటికి ఎలా వస్తాయండి? దానికి బయటికి రావడానికి ఏం లేదండి. కడుపు చీల్చుకుని వస్తాయమ్మా, తల్లి పీత చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకంటుంది అది త్యాగమూర్తి, తన బతుకు పోగొట్టుకుంటుంది. అంచేది పీత కష్టాలు పీతకున్నాయి. పీతకు రాయడానికి వాల్మీకి లేడు, మరి సీతకున్నాడు. కానీ అందుకే తెలుగులో సామెత, సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకున్న కష్టాలు లేనివాడు ఎవడు పో అన్నారు. మనం ఇంకొకరితో పోల్చుకోకుండా, సాటి పని మనుషులతో, సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎందులో ఉన్నా మన పని ఏదో మనం చేసి, శ్రావణ మాసం శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వరార్పణం చేసి వదిలేస్తే, స్వకర్మణాతమభ్యర్చ, నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి, వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక, మరి పని మనం చేసాం పడుకుందాం వ్యాకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం, వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో. మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి అది దరిద్రపు మాట, తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరు, చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది గిరిటలు బదులు కొట్టి, గిన్నె బదులు కొట్టి చేస్తే ఏం ఉపయోగం, బుర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే 2 మెతుకులేవో ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే, బయటికి వెళ్ళేదో కష్టపడతాడు, వాడాళ్ళు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే, మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే, జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదో పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై, హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేడ్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు, పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రతిమానచేలముపజిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు, మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమోము జయమున్ పార్థునకిచ్చువేడ్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ, కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల.
చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిన్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు. అశ్వాలు కూడా విన్నాయి. 4 గుర్రాలు ఉన్నాయండి అక్కడ. 4 గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది. మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థమవుతుంది, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడడమా, మౌనమే నీ భాష ఓ మోగ మనస్స. దేవుడు భాష మౌనం. మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ఠ మౌనం అంటారు. కాష్ఠం అంటే కట్టె. కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ఠ మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ఠ మౌనం అంటారు దాన్ని, దారు మౌనం అంటారు దాన్ని. రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది. మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం ఇక్కడ, వాడు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం ఇక్కడ. ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాడే కొనుక్కున్నాడంటారు. ఇగో ఇది కూడా ఆగిపోవాలి. పైకి గొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. నీ పని నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా అన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవత్తత్వం. అది భగవత్తత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు, దోచుకుని ఇవ్వలేదు. ఎవరిని దోచుకుని ఇవ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం మనం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి, అసలు నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు, నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు, అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టి దానికి పెద్ద దండ వేసి. ఇటువంటి వాళ్ళు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా అయింది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత మేము చాలా వైభవంగా. వైభవం కాదు, కావాల్సింది నీతి కావాలి, భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవరిని దోచుకోకుండా బతికామా? వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా, నవ్వాలా?
ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా, శీలం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా, లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండగండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మొత్తం దండగ వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు, బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఊళ్ళో ముత్తైదువులందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది ముత్తైదువులను పిలిస్తేవమ్మా, నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే. ఏం మొహమాట పడను నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరెవరు చెప్పడానికి. అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికింత స్వేచ్ఛ ఉంటుంది, దేవుడికింత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై అన్నాడు పోతాడు. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే, ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఏముంది. వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఇవ్వరు కదా, పింఛన పథకాలు లేవుగా, గుర్రం పింఛన పథకం అని. వాటికి పెట్టేది ఏదో పెట్టారు, అది కాస్త గడ్డి పెట్టినందుకు, గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము, ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే. భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకోండి. ఆ మాట మన నోటమాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం, అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టపడ్డారు, మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంట అంతే. ఇంకేం ఏమి రావాలని చేసావు, ఏదో రావడం కోసం చేసావు అన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహాతపస్వి అయిన భీష్ముల్లో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో 6వ వంతు అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు ఆయన, తక్కువ కూడా కాదు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడి సంగతి తేలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి, ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేసాడే. అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా. అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది, కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు, నీ పక్కన ఉండబట్టి బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదే నువ్వు, నీ కర్మది. ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియై మేన మరందియై సకుడునై